కనుక దేహం కాదు నేను. I'm not the body. దేహిని. I am divine. దేహాన్ని కాపాడేటువంటి వాడిని. I protect my body. దేహము నా యొక్క కవచము. In fact, body is the అని ఈ విధంగా vesture. కూడా తాను ఉద్ధారం చేసుకుంటూ పోయాడు. That has been his understanding all through. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా నీవు విశ్వసించాలి. So everyone should consider as a messenger of God. ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు మెసెంజర్స్ గా మారాలి. And we should transform as messengers of God. స్వామి యొక్క ఆదేశాన్ని, Swami's command, స్వామి యొక్క సందేశాన్ని Swami's message, జగత్తునకు చాటుతూ పోవాలి. we should propagate in this whole world. ఒకరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీవేం కష్టపడనక్కర్లేదు. One may like it or not, you don't ఐ bother డోంట్ about వాంట్ అంటాను. it. One fellow may say, I don't want. నీ వాంట్ చేయకపోయినా నువ్వు ఉండు, కానీ ఐ వాంట్. Even if he doesn't want, you say, I want. ఐ వాంట్, ఐ I వాంట్. want. I want. ఆ విధమైన యొక్క దీక్షతో మనం గట్టిగా ఉండాలి. You should have strong determination as to say, I want. కొంతకాలానికి ఏమైపోతుంది, నో ఎస్లు మన నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. After all, yes and no apply to our tongue, but to Swami, everything is yes, yes, yes నీలో alone. ఉండినటువంటి దుర్గుణములే నీకు ఆవిర్భవిస్తూ ఉంటాయి. Only bad qualities come out of you. దైవత్వంలో ఎట్టిది కూడాను దోషములే ఉండవు. Divine God is perfect without ఎట్టి any defect. మాటలైనా, ఎట్టి పనులైనా, ఎట్టి కార్యములైనా అన్ని కూడా సక్రమమైనట్టుగానే ఉంటాయి. All words, all deeds and thoughts of God are perfect. నీ యొక్క భావానికి, నీ యొక్క ఊహలకు, నీ యొక్క సంకల్పాలకు అవి నీకు రిఫ్లెక్షన్ గా వస్తుంటాయి. Your feelings, your thoughts, imaginations come back to you as కానీ ఇది reflections. సైకలాజికల్ గా వచ్చినటువంటివి కానీ They are merely psychological, సాక్షాత్ స్వరూపంగా వచ్చినటువంటివి కాదు. but they have not appeared in front of you as it is. ఇవన్నీ కూడా నువ్వు దైవం ఇచ్చాడని నీవు భావిస్తుంటావు. You think God is responsible for them. దైవం ఎప్పుడు మంచిని ఇస్తాడు కానీ చెడ్డనివ్వడు. God gives only good and good, good ఈ alone. చెడ్డ అనేటువంటిది నీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లీ. All the bad you take is only your own reflection and reaction. కనుకనే ఎప్పుడు కూడా నువ్వు రియాలిటీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. Therefore God takes you to అట్టి reality. సత్యాన్ని నీవు చక్కగా అనుభవిస్తూ రావాలి. Experience this truth well. ఒకనొక సమయం లోపల మాథ్యూ At one time Matthew, అనేక రకములుగా అతను ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండేవాడు. he was the tax officer. ఈ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉంటుండి ఈ యొక్క ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి కలుస్తూ ఉండేటువంటి వాడు. He used to meet the fishermen to collect taxes. నీకు ఎట్లా ఈ జీసస్ పైన నమ్మకం వచ్చింది? How have you developed faith in Jesus? ఇలాంటి డౌటింగ్ థామస్ లోకంలో ఇప్పుడు కలియుగంలో మరింత ఎక్కువైపోయినారు. Doubting Thomases are multiplying in this age of Kali. నిరంతరం కూడా డౌట్స్ 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 డౌట్స్. They are full of doubts all through. ఇలాంటి వారి సంఘంతోనే మనం చేరకూడదు. We should never be in the company of doubting Thomases. ఎందుకంటే వాళ్ళ సంఘంతో చేరినప్పుడు నీవు కూడా ఆ యొక్క డౌటింగ్ థామస్ గా తయారవుతావు. When once you are in the company of doubting Thomas, you also become a doubting Thomas. నీవు బొగ్గుగా ఉన్నావు, You are a coal now. దైవము అగ్నిగా ఉన్నాడు. God is fire. ఆ అగ్నితో బొగ్గును చేర్చు. Let the coal be near the ఈ fire. బొగ్గులో కూడా అగ్ని చేస్తుంది కానీ అగ్ని బొగ్గు కాదు. The fire will get into the coal, but the fire will never become coal. కనుక దైవంతో నీవు చేర్చు. Be near God. నీవు కూడా బికమ్ ఫైర్. You also become the fire, the divine. కానీ బొగ్గును బొగ్గుతో చేరుస్తున్నారు ఇప్పుడు. But we are mixing the coal with coal. ఈ బొగ్గును ముట్టినా చేతికి గలీజ్ అవుతుంది. And the hands become dirty if you touch దీన్ని coal. ఎంత నీళ్లతో కడిగినా కానీ నీళ్లు కూడా చెడిపోతాయి. Even if you want to wash with water, it also becomes dirty. కనుకనే నీవు దీన్ని పరిశుద్ధం చేయడానికి నీ చేత కాదు. You cannot clean coal దైవాన్ని anyway. నమ్మినప్పుడే నీకు పరిశుద్ధం అవుతుంది. With total faith in God, you can clean it. పరిశుద్ధమైనటువంటి మనసు కావాలన్నప్పుడు పరిపూర్ణంగా విశ్వసించాలి. If you want to have pure mind, you should have total faith. అప్పుడు ఆ నమ్మకమే నీకు సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పోషిస్తుంది. That faith will sustain the divinity within you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరు కూడా నువ్వు భగవంతుని యొక్క మెసెంజర్స్. All are messengers of God. అందరూ ప్రేమ స్వరూపులే. All are embodiments of ప్రేమ లేని love. మానవుడు లోకంలో లేడు. There's no man without కానీ ఈ love. ప్రేమను దుర్వినియోగపరుచుకుంటున్నారు. You are misusing లోక this love. సంబంధమైన సంబంధాలతో మీరు దీన్ని అతికించుకుంటున్నారు. In fact, the love is attached to worldly ఈ relationships. కొడుకులు, బిడ్డలు, భార్యలు, పెండ్లు ఇవన్నీ కూడా భర్తలతో మీ కాలాన్ని గడుపుతున్నారు. You are wasting your time with your family in the name of the వారినంతా son, చూసుకో, the do your father, duty the sincerely. daughter. Do your duty sincerely. అంతేకాని వీరే నాకు ప్రధానమని అనుకోకూడదు. But don't think that's your main concern. ప్రధానం ఒక్కడే, Only one అతనే important, దైవము. one important one, God alone. చెప్పాడు అతను. He said, వన్ one ఈజ్ హీరో, is hero. వరల్డ్ ఈజ్ జీరో. World is zero. వన్ సైడ్ లో జీరో పెట్టు, Put
0 on one side of the 1, 10 it అయిపోయింది. becomes 10. మూన్ ఈజ్ 0, And moon is 100 0. అయిపోయింది. That becomes 100. సన్ ఈజ్ 0, 1000 Sun అయిపోయింది. is 0, it becomes 1000. సర్వం 0 అని పక్కన పెట్టేసి లాక్స్ అయిపోయింది. Yes, if you go on adding zeros, it comes to lakhs. కానీ ఎప్పుడు దీనికి విలువ వచ్చింది? When do you attach value? ఈ ప్రక్కన ఉండేటువంటి హీరో 1 ఈజ్ హీరో. The value is because of this one, the హీరో hero. ప్రక్కన ఉంటే వల్ల జీరోస్ కంతా విలువ వచ్చింది. Because of the one, the hero, the 0 has value. ఈ హీరోని తీసేసి అంత జీరో. When once you remove this one, the hero, everything is 0, 0. హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. Hero becomes 0 if he forgets God. దైవాన్ని మర్చిపోయినప్పుడు అన్ని కూడా సంపదలు ఉండేటప్పటికి అవన్నీ జీరోనే. If you forget God, even if you have money, then you become 0. ఇవన్నీ పిక్చర్ లోని దృశ్యములే. These are all only scenes in a picture. ఇవన్నీ కేవలం అనుభవించడానికి సాధ్యం కానటువంటివి. It's not possible to experience them. దైవం అనేటువంటి హీరోని నీవు నిరంతరం కూడా నువ్వు విశ్వసించు. Have total faith in the hero God. ఎట్టి సందేహములకు అవకాశం ఇవ్వద్దు. Never doubt at any time. నిస్సందేహంగా భగవంతుని విశ్వసించు. Be doubtless. సర్వం కూడా నీకు నిర్మాణం అయిపోతుంది. And you are bound to సర్వ success. బాధలు పరిహారం అవుతాయి. All problems will be సర్వానందము solved. నీకు చేకూరుతాయి. And you will be happy in every possible way. కనుక ఈ సత్యాన్ని తాను అనుభవించి లోకానికి అందించినటువంటి వాడు జీసస్. Jesus has experienced, he has fully known, he has strong faith in this path of truth which he propagated in this world. ఈనాడు Today క్రిస్మస్ హాలిడేస్ అన్నారు. is a Christmas holiday. క్రిస్మస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? How do you get ఇది this? రోమన్ లాంగ్వేజ్ యొక్క పదం. This is a Roman word. కానీ నిజంగా చూస్తే డిసెంబర్ కాదు క్రిస్మస్. It doesn't fall in the month of December ఇది కేవలం చల్లదనంగా ఉంటుంటాదని, because of the cold season. ఎక్కడ బయటికి పోవడానికి అవకాశం ఉండదని, As not possible to move about. ఇంట్లోనే ఉంటారని, You want to stay back at ఈ home పనుల లోపల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరించుకోవచ్చునని as you have to do household ఈ work. డిసెంబర్ ను క్రిస్మస్ గా తీసుకున్నారు. కానీ They have taken December for నిజంగా Christmas. క్రిస్మస్ పుట్టినటువంటిది మార్చి. In fact, it is March, the month of Christmas. అలాంటి పవిత్రమైన దాన్ని అందరూ పుస్తకాలు రాస్తూ రాస్తూ మార్పు చేస్తూ వచ్చారు. The composers have changed the month altogether. తర్వాత జర్మనీ లోపల కూడా లూయిస్ అనేటువంటి వాడు ఒక పుస్తకం రాశాడు. Louis also, a composer from Germany, కానీ దీనంతా విరుద్ధంగా రాస్తూ వచ్చాడు. and he has just written the opposite. ముండే మతిర్ భిన్న, ఒక్కొక్క ఒక్కొక్క తల ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుంది చేత తలంపులు కూడా వేరువేరుగా వస్తుంటాయి. Heads vary, so also thoughts vary. కనుక వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. They went on writing in their own style. జీసస్ పుట్టలేదని కూడా కొన్ని గ్రంథాలు రాస్తూ There వచ్చారు. are some who wrote that Jesus was never born. కానీ ఆ క్రూసిఫై చేసినటువంటి జీసస్ బ్రదర్ కానీ జీసస్ కాదన్నారు. Some have written that it was the brother of Jesus who was crucified, ఆ not బ్రదర్ ను Jesus. క్రూసిఫై చేసినప్పుడు జీసస్ జపాన్ లో ఉన్నాడు అని నిరూపించాడు. Some have written that Jesus was there in Japan when his brother was crucified here. ఇమాజినేషన్. These are all imaginations. జీసస్ ఇస్ ట్రూత్. Jesus is truth. అతను అన్ని విధాలు అనుభవించినటువంటి వాడే. All are his experiences. తల్లి ఒకానొక సమయంలో ఒక చిన్న బిడ్డగా ఉండినప్పుడు Mother at one time when he was so young, తల్లి తండ్రి ఇరువురు కూడాను the mother and father, జెరూసలేం యొక్క ఉత్సవానికి వెళ్ళారు. they were proceeding to Jerusalem for a festival. అప్పుడు ప్రజలంతా గుంపులు చేరిపోయారు. There was big assembly of people, ఆ గుంపుల లోపల ఈ చిన్న బిడ్డ తప్పించుకొని పోయాడు. and this little boy missed there in the congregation. ఎక్కడ పోయాడు అన్ని వైపులా వెతికింది ఈ తల్లి పాపం. Mother went on searching for the boy, భరించుకోలేని బాధను అనుభవించింది. and she suffered the hell. ఒకవైపున తండ్రి ఒకవైపున తల్లి చుట్టూ అంతా తిరిగి ఎన్ని విధాలను శోధించారు. The father and mother went in different directions in search of the babe. కానీ ఎక్కడా కనిపించలేదు. They could not find him.